ఒక ఆదిజాంబవుడి స్వరూపం లాగానే అశోక చక్రవర్తి ఉంటాడు. ఒక అశోక చక్రవర్తి స్వరూపం లాగానే శివాజీ మహారాజు ఉంటాడు. ఒక సామ్రాట్ అశోక చక్రవర్తి లాగానే సర్వాయి పాపన్న గౌడ్ ఉంటాడు. ఇంత చరిత్ర మనకొద్దు. తెలంగాణ సాధించుకున్న దాంట్లో 90% మన రక్తమాంసాలు దారపోస్తే సర్వాయి పాపన్న గౌడ్కు జిల్లాకి పేరు పెట్టే దిక్కు లేదు, సిగ్గు తెరవలేదు మనం ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు. ఎంతటి అవమానం ఇది. మన పేర్లు లేవు. సమ్మక్క సారలక్క పేరు మీద ఒక జిల్లా లేదు. సమ్మక్క సారలక్క పేరు మీద ఒక యూనివర్సిటీ లేదు. మనకి ఏది అస్తిత్వం? మనకేది అంటున్నా? 500 టీఎంసీల వాటర్ కోసం లెక్కలు పెట్టిండే. ఒక టీఎంసీ అంటే 100 ఘనపట్టు అడుగులు. మనం కిలోల గ్రాముల చొప్పున బరువును కొలుస్తాం, పొడుగుని మీటర్లలో కొలుస్తాం. నీళ్లని 100 ఘనపట్టు అడుగులు అంటాం ఒక టీఎంసీని. ఆ నదికి ఈ నదికి కలిపి 1200 టీఎంసీల లెక్కతో ఆంధ్ర వాళ్ల మీద పోరాటం మొదలుపెట్టిండ్రు కదా. 1200 టీఎంసీల పేరుతో మొదలుపెట్టిండ్రు కదా మీరు. 1200 టీఎంసీలు నీళ్లు తక్కువ వస్తున్నాయని 2500 సంవత్సరాలు ఎన్ని వేల టీఎంసీల మా రక్తం దాగుంటారు మీరు. మేము రావద్దా రాజ్యానికి తెలంగాణ గడ్డ మీద? ఇది